ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి బీరకాయ కూర అయితే వండుదాం అనుకున్నాను, కానీ అదైతే చేయలేదు. ఎందుకంటే మా పిల్లలకి ఆ బీరకాయ కూర అయితే వండితే మేము తినమమ్మా అని చెప్పేసి బ్లాక్మెయిల్ అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి నచ్చింది ఎందుకులే అని చెప్పేసి వండడం మానేశాను. ఇంకా బీరకాయ కూరలోకి అయితే వెల్లుల్లి గుడ్లు బాగుంటాయి కదా అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే పోసి నానేసేసుకున్నాను. వాటి తొక్కలు అయితే తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పాడైపోతాయి కదా. ఇంకా వెల్లుల్లి గుడ్లు అయితే మీరు ఎలా తొక్కలు తీసుకుంటారు, నేనైతే వాటర్లో పోసి కొంచెంసేపు నానేసి తొక్కలను అయితే ఈజీగా తీసుకుంటాను. చాలా ఈజీగా వస్తుంది. మనకు ఎక్కువగా వెల్లుల్లి తొక్కలు తీయాలని అనుకుంటే ఇలా చేసి పక్కన పెట్టుకుంటే చాలు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఇంక నేనైతే చేమదుంపల పులుసు పెడుతున్నానని చెప్పాను కదా, పిల్లలకి అయితే చాలా ఇష్టం చేమదుంపల పులుసు. అందుకని చెప్పేసి వాటి కోసం అయితే చేమదుంపలు ఉడికేసి తొక్కలు అయితే తీసేసుకొని కూరకైతే రెడీ చేసుకున్నాను. ఇంక కూరనైతే పూర్తిగా ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నాను, కానీ చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఫ్రై చేస్తున్నప్పుడు మా పక్కింటి ఆవిడైతే పిలిచింది. అవైతే సిమ్మిలో పెట్టేసి మా పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండిపోయాను. వీడియో తీయాలని విషయం అయితే మర్చిపోయాను. ఇంకా అందుకని చెప్పేసి ప్రాసెస్ మొత్తం చూపించలేదు, కానీ వండుకున్నట్టు చూపిస్తున్నాను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా చీనదుంపలు అయితే అందులో వేసేసి ఉప్పు కారం అయితే కలిపేసి కొంచెం వాటర్ని అయితే పోసేసి కొంచెంసేపు అయితే ఉడికించాను. ఇంకా చింతపండు అయితే పులుసులోకి నానేసాను. చింతపండు పిసుకున్నప్పుడు మాత్రం నాకు చాలా నోరు ఊరుతుంది, అందుకని చింతపండు అయితే నోట్లో అయితే పెట్టేసుకున్నాను. చింతపండు రసం అయితే అందులో వేసేసాను. వేసేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క అయితే వేసేసాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇందుకే చీనదుంపల పులుసు మీరు ఎలా వండుతారో కామెంట్ అయితే చేయండి. ఇంకా నా వంట అయితే అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం పనులన్నీ తొందరగానే పూర్తి చేసేసుకున్నాను. పిల్లలైతే టీవీ చూస్తున్నారు. ఇంకా వాళ్ళకైతే వంట అయిపోయింది కాబట్టి కొంతసేపు అన్నం తినిపించేసి నేను కూడా వాళ్ళతో టీవీ చూసి కొంతసేపు అయితే పడుకుంటాం. ఎందుకంటే ఎండ అయితే చాలా గట్టిగా ఉంది కాబట్టి బయటన కొంతసేపు సమ్మర్లో పడుకుంటే హాయిగా ఉంటుంది. నాకైతే ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఓకే అండి, వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయకుండా అసలు వెళ్ళకండి. బాయ్ బాయ్.